నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. భారతదేశం వ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గత ఆగస్టు 15న ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై స్పష్టం చేశారు. సంవత్సరం పొడవునా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి కారణంగా దేశ పురోగతిపై ప్రభావం పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు జమిలీ ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చి నెలలో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించి జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను కేబినెట్ ముందు ఉంచడం న్యాయ మంత్రిత్వ శాఖ 110 రోజుల ఎజెండాలో భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం, భారత్ ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని కోవిద్ కమిటీ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి కామన్ ఓటర్ల జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను భారత ఎన్నికల సంఘం రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ బాధ్యత వహిస్తుండగా మున్సిపాలిటీలు, పంచాయతీల, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి. ముందుగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్న కమిటీ అవి పూర్తయిన 100 రోజుల లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది. అయితే మొట్టమొదటిసారి నిర్వహించే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితిని లోక్సభ కాల పరిమితి నాటికే ముగుస్తుందని కోవిద్ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీలో జమిలీ ఎన్నికలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొంది. ఇక జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు అవసరమని కమిటీ తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్షన్ సామాగ్రి, సిబ్బంది, భద్రతా బలగాలను ప్రభుత్వం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఉమ్మడి ఓటర్ల జాబితా, ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ ఐడి కార్డులను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవిద్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. తొలుత జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.